హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో 36 సైజ్ లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చూద్దామండి. ఆది బ్లౌజ్తో మాత్రమే, టేపు కొలతలతో కాదు. ఇప్పుడు ఈ క్రాస్ అనేది ఈ విధంగా క్రాస్గా ఉన్న వైపు ఇలా కట్ చేసుకోవాలండి. నీట్గా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుని ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలండి. ఈ క్రాస్ అంతా కూడా ఇలా ఒక పావు ఇంచు వరకు కూడా పైకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. స్ట్రైట్గా కుట్టు కోసం నడుము పొడవు అనేది ఆది బ్లౌజ్తో ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. బ్యాక్ డాట్ దగ్గర ఇలా స్ట్రైట్గా షోల్డర్ దగ్గర కుట్టు కోసం, ఖర్చు కోసం కూడా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నెక్ డౌన్ దగ్గర ఈ విధంగా ఖర్చుతో సహా ఇలా ఖర్చుకి కుట్టుకి కూడా నెక్ డౌన్ ఎంత ఉన్నది అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ అండి. చెస్ట్ లూజ్ వచ్చేసి మనం ఆది బ్లౌజ్ను ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా నెక్ దగ్గర ఈ విధంగా ఎక్కడా కూడా ముడతలు లేకుండా నీట్గా ఈ విధంగా ఇలా సర్దుకుని కుట్లు రెండు, ఈ సైడ్ జాయింట్లు కుట్లు రెండు సమానంగా పట్టుకొని ఈ విధంగా పెట్టి చెస్ట్ లూజ్ అనేది ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. మీరు వీడియోలో చూస్తున్నట్లుగా ఖర్చు కోసం ఇలా వేలు దగ్గర రెండో గీత వరకు కూడా ఇలా 2 గీతల వరకు కూడా ఇంత ఖర్చు అనేది పెట్టుకోవాలండి. ఆది బ్లౌజ్ కాకుండా ఇలా ఈ విధంగా. ఇప్పుడు నడుము లూజ్ కోసం ఇలా ఈ విధంగా మనం మార్క్ చేసేటప్పుడు మనం పైకి వేసుకోవాలండి. ఇక్కడ సైడ్ జాయింట్లు వచ్చేవైపు ఒక 1/2 ఇంచ్ వరకు కూడా ఇలా పైకి వేసుకోవాలి. అలాగే కుట్టు కోసం ఒక పావు ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు చంక డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవడం కోసం ఈ విధంగా పట్టుకొని ఆది బ్లౌజ్ని సైడ్ జాయింట్ వైపు నీట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఈ రెండు సమానంగా పట్టుకొని షోల్డర్ దగ్గర కుట్లు రెండు, కింద డాట్స్ దగ్గర కూడా ఇలా సమానంగా పట్టుకొని బ్యాక్ నెక్ని ఈ విధంగా ఇలా పరుచుకుని ఎక్కడా ముడతలు లేకుండా షోల్డర్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ విధంగా పట్టుకొని కుట్టు కోసం అలాగే ఖర్చు కోసం కూడా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే నెక్ వెడల్పు కూడా ఎంత ఉంది అనేది ఇలా ఖర్చుతో సహా మనం మార్కింగ్ చేసుకోవాలి. చంక రౌండ్ అనేది ఎంత ఉన్నది అనేది ఈ విధంగా ఆది బ్లౌజ్తోనే ఇలా ఈ విధంగా చూసుకుని చంక లూజ్ రౌండ్ ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఆది బ్లౌజ్తో చూడండి కరెక్ట్గా మనకి ఎక్కడికి వచ్చిందో అక్కడ ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నడుము లూజ్ దగ్గర కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి కదండి. అది డాట్స్ కోసం కావాలి. అందుకని ఇలా ఒక గీత వరకు, వేలు ఫస్ట్ గీత వరకు ఈ విధంగా క్లాత్ వదిలిపెట్టి డాట్స్ కోసం ఈ విధంగా నడుము లూజ్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 3 మార్కులను ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఖర్చు కోసం మార్కింగ్ కూడా ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ కోసం ఈ విధంగా ఎల్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం చంక రౌండ్ అనేది ఈ ఎల్ షేప్లో మార్క్ చేసుకుంటాం. అలాగే నెక్ వెడల్పు ఎంత ఉన్నది ఇలా ఈ విధంగా ఈ పెన్సిల్తో ఇలా చూసుకుంటున్నానండి. మీరు స్కేల్తో కూడా చూసుకోవచ్చు. కొంచెం మనం చేసిన మార్కింగ్ మీద కొంచెం క్రాస్గా పెట్టుకోవాలి. కింద మాత్రమే, ఇలా పైన పెట్టకూడదండి. కింద మాత్రమే పెట్టి ఇలా నెక్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. కింద మాత్రమే నెక్ డీప్ పెంచుకోవాలండి. పైన పెంచకూడదు, షోల్డర్ జారిపోతుంది. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఇక్కడ ఒక మార్కింగ్ చేసి ఇలా ఈ విధంగా రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలండి. చంక రౌండ్ కోసం ఇక్కడ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసుకోవాలండి చంక రౌండ్ అనేది. ఇప్పుడు మనం చేసిన చంక రౌండ్ అనేది ఆది బ్లౌజ్తో కరెక్ట్గా ఉందా లేదా అన్నది కింద లైన్ దగ్గర స్టిచ్చింగ్ టచ్ అయ్యేలా పెట్టుకుని ఇలా ఈ విధంగా సరిపోయిందో లేదో చూసుకోవాలి. కరెక్ట్గా సరిపోయిందండి మనకి. ఇప్పుడు నెక్ రౌండ్ కూడా ఇలా ఈ విధంగా సరిగ్గా ఉందా లేదా అనేది ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకుందామండి. కరెక్ట్గా కింద లైన్ దగ్గర ఇలా షోల్డర్ కుట్టు ఇలా టచ్ అయ్యేలా పెట్టుకొని క్లాత్ని ఇలా ఈ విధంగా ఇలా ఆది బ్లౌజ్తో నెక్ రౌండ్ అనేది డ్రా చేసుకున్నాం కదా, కరెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు మనకి సరిగ్గా సరిపోయిందండి నెక్ రౌండ్ కూడా. ఇదే విధంగా ఇప్పుడు చూడండి టేప్తో నేను కొలిచి చూపిస్తున్నాను. 36 సైజ్ బ్లౌజ్ కదండి, 9 ఇంచులు వచ్చింది చూసారా చెస్ట్ లూజు. షోల్డర్ వచ్చేసి 5.25 ఇంచులు వచ్చిందండి. మీకు టేప్ కొలతలు కూడా కరెక్ట్గా చూపిస్తున్నానండి అర్థం అవడం కోసం. ఇలా ఈ విధంగా చంక రౌండ్ అనేది మార్క్ చేసాం కదా, 8 ఇంచులు అయితే చంక రౌండ్ వచ్చిందండి. అర్థమైంది కదండి. ఈ విధంగా మార్కింగ్ వచ్చింది మనకి. ఇప్పుడు బ్యాక్ డాట్స్ కోసం ఇలా మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మధ్యలో చేసుకున్న తర్వాత 4 వేళ్ళంత హైట్ అయితే తీసుకోవాలండి. డాట్ హైట్ ఇలా ఈ విధంగా డాట్ అనేది వస్తుంది. బ్యాక్ డాట్స్ అండి ఇవి. మీకు అర్థమైంది కదండి. ఇలా మనం బ్యాక్ మార్కింగ్ అనేది చేసుకున్నాం. ఇప్పుడు కటింగ్ చేస్తున్నామండి. మనం మార్కింగ్ కరెక్ట్గా చేసుకున్న ప్రకారమే కటింగ్ కూడా ఇదే విధంగా చేసుకుంటున్నాము. అలాగే ఇక్కడ ఖర్చు కోసం మనం క్లాత్ వదలలేదు కదా, ఆ విధంగా ఖర్చు కోసం పైకి తీసుకుని ఈ విధంగా కటింగ్ అనేది
చేసుకున్నామండి. ఈ సైడ్ 1/2 ఇంచ్ పైకి అన్నాం కదా, అది కూడా కట్ చేసేసుకుని ఈ డాట్స్ దగ్గర చిన్న టక్స్ అనేవి తీసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం స్కేల్ని ఈ విధంగా బట్టి మనకి క్లాత్ అనేది ఫ్రంట్ నెక్ కోసం సరిపోతుందా లేదా, క్రాస్ కూడా ఈ విధంగా కరెక్ట్గా వేసుకున్నామా లేదా అనేది ఈ విధంగా చెక్ చేసుకుని చూసుకుని బ్యాక్ పార్ట్ను ఈ విధంగా వేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం చూసారు కదా, ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ ప్రకారంగా మనం 1 ఇంచు అంటే ఒక గీత, వేలు మీద ఒక గీత అంతవరకు కూడా ఇక్కడ ఎక్కువగా క్లాత్ అనేది అవసరం అవుతుందండి. ఇలా మార్క్ చేసుకోవాలి మనం పెద్ద డాట్ మెయిన్ డాట్ కోసం. ఇలా ఈ విధంగా చంక రౌండ్ కూడా బ్యాక్ పార్ట్ ప్రకారంగానే ఇదే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. షోల్డర్ దగ్గర, నెక్ దగ్గర మాత్రం సగం వరకే చేస్తున్నాను చూడండి, ఎందుకంటే ఫ్రంట్ నెక్ పైకి వస్తుందండి, బ్యాక్ నెక్ అంత మనకు అవసరం లేదు కదా. ఇప్పుడు ఈ బ్యాక్ని ఇలా తీసి ఈ ఫ్రంట్ నెక్ రౌండ్ అనేది ఇలా మార్క్ చేసుకుందామండి. మనం ఇలా స్టిచ్చింగ్ కోసం ఒక 1/4 ఇంచ్ క్లాత్ని వదిలిపెట్టి షోల్డర్ కుట్టు ఇదని దగ్గర ఇలా టచ్ అయ్యేలాగా కింద లైన్కి చూసుకుని ఇలా ఫ్రంట్ నెక్ రౌండ్ మార్కింగ్ అనేది చేసుకోవాలండి. కానీ నెక్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేయకూడదండి, ఒక 1/4 ఇంచ్ మనం పైకి చేసుకోవాలండి ఈ విధంగా. ఎందుకంటే స్టిచ్చింగ్ కోసం ఒక 1/4 ఇంచ్ క్లాత్ మనకి అవసరం అవుతుంది. ఇలా దీంతో సమానంగా మీరు చేసేస్తే కనుక నెక్ పెద్దదైపోతుందండి. ఇప్పుడు 4వ హుక్స్ దగ్గర మార్క్ చేసుకోవాలండి, ఎందుకంటే కుట్టు దగ్గర కాకుండా 4వ హుక్స్ దగ్గర మాత్రమే మార్క్ చేసుకోవాలి. ఒక డాటు కొంచెం ఖర్చుకి క్లాత్ అవసరం అవుతుందండి, అప్పుడు మనకి అవసరం కాబట్టి 4వ హుక్స్కి మార్క్ చేస్తే సరిపోతుందండి, హుక్స్ల సైడ్ వైపు. ఇప్పుడు అదేవిధంగా క్రాస్ బెల్ట్ వేయడానికి మనం ఎక్కడ వరకు ఉన్నది అనేది ఇలా ఒక మార్క్ చేసుకోవాలండి ఆది బ్లౌజ్తో. ఇలా చేసుకున్న తర్వాత ఒక 1/4 ఇంచ్ కిందకి వేసుకోవాలండి స్టిచ్చింగ్ కోసం. ఇలా ఒక 1/4 ఇంచ్ కిందకి ఈ విధంగా వేసుకోవాలి ఈ మార్కింగ్. చూసారు కదా, అంగుళం వరకు మనం క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నామండి వేలు మీద గీత వరకు. ఇప్పుడు ఫ్రంట్ పొడవు అలాగే ఫ్రంట్ డాట్ మార్కింగ్ చేసుకుందామండి. ఈ విధంగా ఎపెక్స్ పాయింట్ అంటారండి. ఇలా ఈ విధంగా ఫ్రంట్ పొడవు అలాగే డాట్ పొడవు కూడా మనకి ఇదేనండి, ఖర్చుతో సహా మనం మార్కింగ్ చేసుకుంటున్నామండి. ఇక్కడ ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నాం. ఈ మార్కింగ్ ఫ్రంట్ పార్ట్ మీద పడేలాగా ఈ విధంగా మనం మార్క్ అనేది చేసుకుంటున్నామండి. ఇది పాయింట్ అండి, డాట్ పాయింట్. అదేవిధంగా ఫ్రంట్ పొడవు డాట్ పొడవు కూడా మనం ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకుంటున్నామండి. మీకు అర్థమవుతుంది కదా ఇలా, ఓకేనా అండి. ఇప్పుడు ఈ మార్కింగ్ అయిన తర్వాత మనం ఫ్రంట్ కొంచెం లోత్ అనేది తీసుకోవాల్సి వస్తుందండి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు లోత్ అనేది మార్క్ చేసుకోవాలండి. లోతు కొంచెం మాత్రమే అవసరం అవుతుందండి మనకి. ఈ విధంగా ఇలా చూసారు కదా, మరి ఎక్కువ తీసేస్తే ఇక్కడ లూజ్ కింద వచ్చేస్తుంది. ఇప్పుడు ఆది బ్లౌజ్తో మనం 4వ హుక్స్ దగ్గర పెట్టిన పాయింట్కి డాట్ ఎంత వెడల్పు ఉన్నది అనేది ఇక్కడ చూసి మార్క్ చేసుకోవాలండి ఈ విధంగా. అదేవిధంగా డాట్ కూడా ఎంత ఉన్నది అనేది ఆది బ్లౌజ్తో మనం చెక్ చేసుకుంటే ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉందని చెప్పినప్పుడు ఇలాగే తీసుకోవాలండి. ఇలా ఈ విధంగా డాట్ ఎంత ఉన్నది అన్నది ఇలా మార్క్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు మనం డాట్ వెడల్పు పొడవు కూడా మెయిన్ డాట్ కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు లూజ్ చూసుకుందాం చూడండి, మనం పెట్టుకున్న 1 ఇంచ్ మార్కు సరిపోయిందా లేదా అనేది ఈ విధంగా చూసుకోవాలండి. సరిపోయిందండి కరెక్ట్గా మనకి. మనం ఒక గీత వరకు ఒక అంగుళం తీసుకున్నాం కదా లూజు, ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేసిందండి మనకి. ఇప్పుడు ఇవి ఇక్కడ వెడల్పు ఎంత ఉన్నది అనేది ఆది బ్లౌజ్తో చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను. ఇలా ఈ మధ్య వేల్ని ఈ విధంగా పాయింట్ దగ్గర ఇలా పెట్టి ఇలా ఈ విధంగా చూసుకుంటే కరెక్ట్గా మనకి ఇక్కడ ఎంత వెడల్పు ఉన్నది అన్నది మనకు వచ్చేస్తుందండి. ఇలా ఈ మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు డాట్ పాయింట్ మార్క్ అండి ఇది. ఈ విధంగా ఈ పాయింట్ ఇలా ఇలా మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఇది కూడానండి. చూసారు కదా, ఇక్కడికి మనకి మెయిన్ డాట్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇక్కడ క్రాస్ కోసం పెట్టుకున్నాం కదండి, అక్కడ 2 ఇంచులు ఖర్చు ఇక్కడికి వస్తుందండి. ఇలా ఈ మధ్యలో పాయింట్ దగ్గర నుంచి ఇది చూసారు కదా, ఈ మధ్యలో పాయింట్ అండి సెంటర్ పాయింట్, ఈ డాట్ మధ్య సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం కొలత అయితే కరెక్ట్గా సరిపోయింది కదండి, అందుకని ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుని ఈ 4వ హుక్స్ దగ్గర పాయింట్ కూడా ఇలా రౌండ్ అనేది ఇలా తీసేసుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు కోసం మనం ఒక 1/4 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నామండి, ఎందుకంటే ఖర్చు కోసం అండి. ఈ విధంగా కింద మాత్రమే చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మధ్యలో డాట్ కోసం ఈ విధంగా 2 గీతలంతా వెడల్పు చూసుకుని మనం ఈ విధంగా
ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ చంక దగ్గర డాట్ మాత్రం నేను కటింగ్ చేసిన తర్వాతే పర్ఫెక్ట్గా వస్తుందండి. అందుకని నేనైతే అప్పుడు మాత్రమే మార్క్ చేసుకుంటాను. ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసాం అదే విధంగా కటింగ్ కూడా చేసుకుంటున్నామండి. మనం టేపుతో తీసుకున్న ఆది బ్లౌజ్తో తీసుకున్న కరెక్ట్గా తీసుకుంటే మెజర్మెంట్స్ అనేవి బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుందండి, కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ. ఇప్పుడు మనం ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ చిన్న చిన్న టక్స్ తీసుకున్నామండి మెయిన్ డాట్ దగ్గర. ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి ఇలా చెక్ చేసుకుందామండి. ఈ విధంగా కొంచెం క్రాస్ వచ్చినా కూడా మనం కట్ చేసుకోవచ్చండి. 2 డాట్లు కలిసేలాగా ఈ విధంగా చూసుకొని ఇక్కడ కొంచెం క్రాస్ వచ్చింది, కొంచెం వచ్చిందండి, మన పెద్దగా ఏం రాలేదు, కొంచెమే. అది కూడా నేను కట్ చేసి 2 డాట్లు కలిపి ఇలా టక్ అనేది తీసుకున్నానండి. చూసారు కదా. అలాగే ఈ ఉక్సులు పట్టి వైపు డాట్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది ఈ విధంగా చెక్ చేసి చూసుకుందామండి. కరెక్ట్గా వచ్చిందండి మనం పెట్టిన మార్కింగ్. అలాగే చంక దగ్గర డాట్ను ఈ మెయిన్ డాట్ పాయింట్ని బట్టి ఈ విధంగా ఇక్కడ టక్ అనేది తీసుకోవాలండి. ఇలా ఇప్పుడైతేనే మనకు కరెక్ట్గా వస్తుంది. కుట్టేటప్పుడు కూడా సేమ్ ఇలాగే కరెక్ట్గా మనకి వచ్చేస్తుందండి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ మన కటింగ్ అనేది కంప్లీట్గా నీట్గా ఫినిష్ అయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకుందామండి. హ్యాండ్స్ కోసం క్లాత్ని 4 లేయర్లుగా ఈ విధంగా మడత పెట్టి ఇలా క్రాస్ కోసం, ఈ క్రాస్ తీసేయడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. క్రాస్ అంతా కూడా కటింగ్ చేసేద్దామండి మనం. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం లైన్ వేసిన కాడి నుంచి ఈ విధంగా హ్యాండ్ పొడవు ఈ విధంగా మార్కింగ్ అనేది ఆది బ్లౌజ్తోనే మనకి మార్క్ చేసుకుంటే ఇలా చంక లూజు, హ్యాండ్ లూజ్ అనేది ఈ విధంగా. ఇప్పుడు హ్యాండ్ కరువు అనేది మీకు తీయడం రాకపోతే ఆది బ్లౌజ్ని ఇలా ఈ విధంగా పెట్టుకొని మీరు ఆది బ్లౌజ్ ప్రకారంగా ఈ కరువు అనేది తీసేసుకోవచ్చండి. కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి మనకి ఎలా అయితే హ్యాండ్ కరువు ఉందో ఆది బ్లౌజ్ బాగుందన్నారు కాబట్టి ఇదే విధంగా ఇలా కూడా మీరు మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చండి. ఇలా ఈ విధంగా చేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ కరువు కుదరని వాళ్ళు అదేవిధంగా ఖర్చుతో సహా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా హ్యాండ్. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కూడా ఈ విధంగా చేసేసుకుంటున్నామండి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకుని ఇలా హ్యాండ్ కటింగ్ అనేది చేసేసుకున్నామండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వైపు లోతు తీసుకోవాలి కదండి, హ్యాండ్ లోతు. దానికోసం చూడండి ఇక్కడ సెంటర్ పాయింట్, ఇది ఎక్స్ట్రా ఖర్చు దగ్గర పాయింట్, ఈ పాయింట్ వచ్చింది కదండి మనకి. టక్స్ తీసి చూపించాను మీకు. ఇప్పుడు సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఈ గీత వరకు ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ సగం గీత వరకు ఒక మార్క్ చేసుకోవాలి. అక్కడ గీత, ఇక్కడ సగం గీత. అర్థమవుతుంది కదండి మీకు. ఈ 2 గీతలు ఇలా ఈ విధంగా ఈ పాయింట్లు 2 కలిసేలాగా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ గోరుతో ఈ విధంగా రఫ్ చేసుకుంటే ఫోల్డింగ్ అనేది పడుతుందండి ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ ఒక 30 వరకు, అంటే గీత వరకు కాకుండా గీతకి కొంచెం తక్కువ, ఈ విధంగా గీతకి కొంచెం తక్కువగా మార్క్ చేసుకుని ఇలా ఈ 3 మార్కులు ఇలా కరువు అనేది డ్రా చేసుకుని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్ కరువు అనేది మనకి లోతు వచ్చిందండి. ఇక్కడ ఒక టక్ తీసుకోవాలండి, మనం కరువు తీసుకున్నాం అని తెలియడం కోసం ఈ విధంగా. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కూడా మనకి కంప్లీట్ అయ్యిందండి. క్రాస్ బెల్ట్ కూడా సేమ్ ఇలాగే 4 మడతల మీద వేసుకుని ఆది బ్లౌజ్తో ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా. ఇలా ఈ విధంగా మనకి ఆది బ్లౌజ్కి ఎలా అయితే ఉందో సేమ్ అదే ఈ విధంగా ఇదే సైజులో వేసుకోవాలండి. ఇలా ఈ విధంగా ఖర్చుతో సహా మార్కింగ్ చేసుకున్నాం మనం. ఉక్సుల సైడ్ వైపు మాత్రం కొంచెం క్రాస్గా వేసుకోవాలండి. చూడండి ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలి. చూసారు కదా. ఇలా తెలియడం కోసం క్రాస్గా డ్రా చేసుకుని అక్కడ చిన్న టక్ తీసుకుంటే మనకి ఇది ఉక్సులు జాయింటు ఖర్చుల సైడ్ జాయింట్ అని తెలుస్తుందండి. చిన్న చిన్న టక్కలు తీసుకుంటే మనకి ఏది ఏ సైడ్ అనేది ఆనమాలు తెలిసిపోతుంది. ఇలా ఈ విధంగా. ఇప్పుడు ఫ్రంట్, బ్యాక్, అలాగే క్రాస్ బెల్ట్, హ్యాండ్స్ చూసారు కదా. ఇప్పుడు లైనింగ్ అంతా కూడా ఈ విధంగా ఉక్సులు పట్టి, కాజల పట్టి కూడా మనం కట్ చేసేసుకున్నామండి లైనింగ్లతో. ఇదిగో ఇలా ఉక్సులు పట్టి 1.5, కాజాల పట్టి 2.5. ఫోల్డింగ్ మన వైపు ఉండేలా మెయిన్ క్లాత్ తీసుకుని ఇలా మెయిన్ క్లాత్ మీద మనం కట్ చేసిన లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ఇలా పరుచుకుని, చూసారు కదా. ఇలా ఈ విధంగా పరుచుకుని కటింగ్ అనేది చేసేసుకోవాలండి. మనం నెక్ మాత్రం కట్ చేయకూడదండి, లైనింగ్ క్లాత్ మాత్రమే కట్ చేసుకున్నాం కదా. ఇలా టక్ తీసుకోవాలి. మనం ఎక్కడికైతే తీసుకున్నామో నెక్ వెడల్పు అక్కడికి టక్ తీసుకోవాలి తప్ప నెక్ అనేది కట్ చేయకూడదండి మెయిన్ పార్ట్కి. ఇలా ఈ విధంగా కటింగ్ అనేది పూర్తయిందండి మనకి. చూసారు కదా. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ వస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే అలాగే నా వీడియోకి లైక్ అయితే చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో అడగండి.